ప్రపంచ జనాభా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి పరిచే దిశగా భారత జాతి సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ గారు గత సంవత్సరం అంటే 2024వ సంవత్సరం జూన్ 5వ తేదీన భూమి మీద నుండి రోదసి యాత్ర ప్రారంభించడం జరిగింది. వారు 8 రోజులు మాత్రమే ఆ యొక్క రోదసి యాత్ర ముగించుకుని వెనక్కి రావాల్సినటువంటి ప్రణాళికలో వారు వెళ్ళినటువంటి రోదసి నౌక బోయింగ్ స్టార్ లైనర్ సాంకేతికంగా కొంత ఇబ్బంది కారణంగా 9 నెలల కాలం స్పేస్లో ఉండిపోవాల్సి వచ్చింది. వారు తిరిగి భూమి మీదకి రావడానికి నాసా చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అనేటువంటి ఒక రోదసి నౌకను పంపించడం, వారు తిరిగి రావడానికి అన్ని సాంకేతికంగా ప్రయత్నాలు చేయడం జరిగింది. వారు ఈరోజు అంటే మార్చి నెల 18వ తారీఖు 2025వ సంవత్సరం ఈరోజు ఉదయం 10 గంటలకు వారి యొక్క రోదసి యాత్ర భూమి మీదకి తిరిగి ప్రయాణమైంది. వారు ఇంచుమించుగా భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున అంటే రేపు 19వ తారీఖున మార్చి నెల 2025వ సంవత్సరం తెల్లవారుజామున 3:07 ఫ్లోరిడా దగ్గర ఉండేటువంటి సముద్రంలో ఆ యొక్క క్యాప్సూల్ సముద్రంలోనికి రాబోతుంది. ఇంచుమించుగా 1600 డిగ్రీ సెల్సియస్లో భూమి తాకనుంది కాబట్టి వారు క్షేమంగా రావాలని మనమందరం ఆశించుదాం. మనమందరూ వారి కోసం శుభాకాంక్షలు తెలియజేద్దాం. వారి యొక్క కుటుంబాలతో హ్యాపీగా ఉండాలని, వారు తీసుకొచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచ దేశాలకు అనేక మందికి ఉపయోగపడాలని ఆశిస్తూ ఎర్నగూడెం సమాచారం ద్వారా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కెమెరామ్యాన్ రవీంద్రతో గఫూర్ షేక్. థ్యాంక్ యూ.